కానీ చెన్నారెడ్డి గారు నన్ను కష్టాల బ్రదర్స్ అని పేరు పెట్టారు ఒకప్పుడు. అంటే ఇద్దరం కూడా సేమ్ ఆస్తుల్ని లేకపోతే కుటుంబాలని అన్నదమ్ముల్ని ఈ విధంగా లోకాసు వార్తలో రాయబడి ఉండగా నా నిమిత్తం ఏదైతే వదులుకుంటారో వాళ్ళు నాకు ధనిలని చెప్పబడినట్టుగా చాలా పాయింట్స్లో 1-2 తప్ప అన్నీ వదులుకుని వచ్చిన వారు. అంటే ఆ పోలిక ఉంది కాబట్టి చెబుతున్నాను. ప్రారంభ దినాల్లో కట్టుబడులతో మేము వచ్చిన వారమే, వాళ్ళు కూడా వచ్చిన వారే. చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు ఒక చిన్న పాడుపడిపోయిన ఒక రూమ్ తీసుకుని, మీరు నమ్ముతారో లేదో మీకు ఎవరు తెలియదు, ఇద్దరం కలిసి ఉన్నాం కాబట్టి తెలుస్తున్నాము. కొన్ని సందర్భాల్లో ఒక 2 ఇడ్లీ తినేసి అలాగే ఉండిపోయేవారు. ఒక గ్యాసు తీసుకుంటే నాకు బాగా గుర్తు, ఎన్నాళ్ళైందని తీసుకొచ్చంటే సంవత్సరం 2 నెలలు అయినట్టుంది. ఒక గ్యాస్ కన్నా సంవత్సరం 2 నెలలు అంటే చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయి కదండి. ఆ సైకిల్ కూడా రిపేర్ చేసుకోవడానికి కష్టాలు పడే రోజులు మేము అనుభవించాం. తర్వాత నిజంగా దేవుడు ఆ సమయంలో కూడా వారు ఎవరైనా వెళ్తాం కానీ లేదా కష్టాలు చెప్పుకుంటాం కానీ లేదా మాకు పరిస్థితి ఎట్ అయిపోయింది అనటం కానీ నేను ఎప్పుడు చూడలేదు. ఆయన దేవుడు బిడ్డగా ఫస్ట్ నుంచి కూడా ఎలా హోందాగా ఉన్నారో అలాగే వారు ఉన్నారు. నిజంగా ఆ కష్టాల్లో కూడా నిలబడి బాగా ప్రార్థన చేసుకుంటాం, అందరితో కలిసి ఉంటాం, చక్కగా అన్ని విధాలా ప్రోత్సహించడం. మరి ఆ విధంగా నిలబడిన ఆ యొక్క పరిస్థితులన్నీ దేవుడు చూశాడు. మరి తర్వాత కాలంలో మరి ఒక గొప్ప మంచి భాగస్వామిని దేవా గారిని ఇచ్చాడు. ఆ ఒక చిన్న సంఘటన వాళ్ళ మ్యారేజ్ విషయంలో కూడా నేను చెబుతాను. వారు వచ్చి కొన్ని ఆ మధ్యలో పెద్దలు విచారించినప్పుడు ఆయన చెప్పింది ఒకటే, ఆయన ఆస్తిపాస్తులు అన్నీ ఉన్నాయి అక్కడ, అన్ని వదులుకుని దేవుడి కోసం దేవుడి ఆస్థానం వచ్చాడు కాబట్టి ఆయన చెప్పింది ఏమంటే, నా దగ్గర అయితే ఏమీ లేదు, నా దగ్గర ఉన్న ఆస్తి బైబిల్, మీరు పిల్లలిస్తే ఇవ్వండి లేకపోతే లేదు అన్నాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇది వాస్తవం అండి. నా దగ్గర ఉన్న ఆస్తి ఇది, ఈ ఆస్తిని చూసి ఇస్తే ఇవ్వండి. నిజంగా మా చెల్లి నిజంగా దేవ చెప్పాలంటే ఎవరైనా ఉద్యోగస్తులు ఎదుగుతున్నారు ఈ రోజున, సేవకులను ఎవరు చేసుకోవడం ఎందుకంటే కష్టాలు ఎక్కువ. కానీ ఆమె ఏమందంటే, నాకు దైవ సేవకుడు కావాలి, నేను దైవ సేవ చేయాలి. దేవుడు స్తోత్రం చెప్పి చెప్పబడ్డాను. దేవుడు ప్రణాళిక కాబట్టి వారిద్దరిని దేవుడు ఈ విధంగా మరి సమకూర్చి బిడ్డల విషయంలో కూడా ఆయన ముందుసారి చెప్పారు. చాలా సఫర్ అయ్యారు, చాలా బాధలు పడ్డారు. ఆ బిడ్డల విషయంలో మేము పట్టడం వారు పడ్డారు. కానీ ఆ బాధ అంతా కూడా దేవుడు ఈరోజు తీసేసాడు. ఒక బండి కాదు, కారు అని, చక్కని మందిరము అన్నీ ఈ రోజున ఇచ్చాడు. అయితే ఏంటంటే మొదట్లో ఏ విధంగా కష్టపడాలనే భావం ఉందో ఇప్పటికీ వారికి అదే కష్టపడే భావం, అందరినీ కలుపుకునే భావం. చక్కగా ఈ రోజున మరి పాస్టర్ ఫెలోషిప్కి దేవుడు ఒక ప్రెసిడెంట్గా ఆయన్ని చేయడము జరిగింది. ఇంకా ఈ విధంగా మరి ఈ కదిరి ప్రాంతము మరి బాగా అభివృద్ధి చెందుటకు, అనేకులు రక్షణ పొందుటకు, మరి సువార్తనే వలవేసి మరి ఆ యొక్క ఆత్మలనే శాపను బట్టి దేవుడు రాజ్యం చేరడానికి, అనేకుల్ని సమకూర్చడానికి, ఇంకా ఇలాంటి గొప్ప దైవ సేవకులు తీసుకొచ్చి వాక్యాలు చెప్పించడానికి మరి చక్కని సెంట్రల్ ప్రదేశంలో ఈ యొక్క మందిరం కూడా దేవుడు ఇచ్చాడు. వారి కోసం, ఆ యొక్క సేవకులందరి కోసం ఇంకా గొప్ప సువార్త చేయగలిగినట్లుగా, అనేక సహాయాలు దేవుడు సహాయం చేయగలిగినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేస్తారు. సమయం ఎక్కువ లేదు కాబట్టి చాలా చెప్పొచ్చు ఇంకా. కాబట్టి ఈ విధమైన దీవెనను బట్టి అప్పుడు ఆ పరిస్థితుల్లోంచి దేవుడు ఇందాక అయ్యగారు వాక్యం చెప్పారు, చీకటిలోంచి తర్వాత ఆ దరికి వెలుగులోకి నడిపించారు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు ఒక గొప్ప పరిస్థితుల్లోకి నడిపించాడు. ఈ రోజున కార్లు బంగ్లాలు కలిగితే ఎవరు సువార్త చేయట్లేదు, కష్టపడతలేదండి. కాబట్టి మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే మరి దైవ సేవకులు ఇప్పటికి కూడా అదే విధంగా మరి సేవ కోసం మరి పల్లెకి కూడా బండి మీద పరిగెత్తిస్తాం, మనం చూస్తూ ఉన్నాం. మరి అలాంటి గొప్ప దేవుడు ఇచ్చాడు. ఇంకా నానాటికి కూడా ఇక్కడ అభివృద్ధి చెందాలని, ఇంకా అనేకులు మరి చక్కగా దైవ సేవకులు లేపాలని, మా ఫెలోషిప్ గురించి కూడా దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయమని మరి వేడుకుంటూ మరి మాటలు ముగిస్తూ ఉన్నాను.